అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. 2025. సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలా మందికి అంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళకి పరిచయం ఏంటంటే మీరు విజయవాడలో ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా సార్ అది. సో లైఫ్ అంతా సాఫీగా చదువుతున్నప్పుడు అంతా వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు ఫర్ సన్ దిస్ ఇస్ ద సెకండ్ టైం హీ హావ్ టేకెన్ దిస్ రిస్క్. పలాస అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కరుణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ ఇది. సో చాలా ముచ్చటేసింది సార్. ఇతను వచ్చి ట్రైలర్ లాంచ్ చేయమని అడిగి మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా. నాకు తెలిసి మా నాన్న ఎంత ముచ్చట ఆడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు నాతో ఉన్నప్పుడు. సో నేను ట్రైలర్ డైరెక్టెడ్ ది ఫిలిం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు, ఇది మా లాస్ట్ ప్రయత్నము. సో రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం మనం అనుకోవద్దు, ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది, లాస్ట్ టైం అన్నది ఉండదు. సో నెవర్ సే ఇట్స్ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం ఓపెన్ ఇచ్చినప్పుడే సడన్ గా ఏదో జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్, ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం. సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము. అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్. ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గోడ కొద్ది డైరెక్షన్ చేసినట్టు లేదు, అస్సలు లేదు. డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది, డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి. రక్షిత్ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.